అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ యొక్క దినము మరి ఒకసారి మనం అందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో కూడుకొని ఉన్నాం కాబట్టి మొదటగా మనం ప్రార్థన చేసుకుని మనకి లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయం అంతట్లో మీ పరిశుద్ధాత్మిక సహాయమును మీరు మాకు అనుగ్రహించండి దేవా. మీరు మాకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మీరు ఎదగడానికి ఉన్నటువంటి కృపను ప్రభువ మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 15th లెసన్ ఏంటంటే పేతురు యేసుని తృణీకరించుట. పీటర్ డినైస్ జీసస్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వచనములు మరియు 69 నుంచి 75 వచనములు. మార్కు సువార్త 14వ అధ్యాయము 66 నుంచి 72 వచనములు. లూకా సువార్త 22వ అధ్యాయము 54 నుంచి 62 వచనములు. యోహాను సువార్త 18వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు మరియు 25 నుంచి 27 వచనములు. ఇంగ్లీష్లో మాథ్యూ చాప్టర్ 26 from 31 to 35 verses and from 69 to 75 verses. Mark chapter 14 from 66 to 72 verses. Luke chapter 22 from 54 to 62 verses. John chapter 18 from 16 to 18 verses and 25 to 27 verses. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనము. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇంగ్లీష్లో మాథ్యూ చాప్టర్ 26 verse 75. Then Peter remembered the words Jesus had spoken, before the rooster crows you will disown me 3 times. And he went outside and wept bitterly. పేతురు తెలుసు కదా, ఆయన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు ఈ యొక్క భూమి పైన పరిచర్య చేస్తున్న 3.5 సంవత్సరములు కూడా అతను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు కూడా ఉన్న వ్యక్తి. అయితే ఇంతలా యేసుతో కూడా తిరిగిన వ్యక్తి ఒకసారి అతని జీవితంలో యేసును ఎరుగను అని చెప్పాల్సిన ఒక సందర్భం అతని జీవితంలో వచ్చింది. అయితే ఆ యొక్క సందర్భం ఎందుకు వచ్చింది, అదేవిధంగా శిష్యులు కూడా యేసు దగ్గర నుంచి ఎందుకు అందరూ కూడా వెళ్ళిపోయారు అనే విషయముల గురించి ఇప్పుడు మనం ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా తన చివరి పస్కా పండుగను ఎలా జరుపుకున్నారు అనే విషయం మనం లాస్ట్ లెసన్లో విన్నాం. అయితే ఆ పస్కాను భుజించిన తర్వాత, అంటే ఆ రొట్టెను తిని తర్వాత ద్రాక్షరసమును తాగిన తర్వాత యేసుక్రీస్తు తన 11 మంది శిష్యులను వెంటబెట్టుకుని ఒలీవల కొండకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరలా యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నారనమాట. ఈసారి యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమని చెప్పారంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు అని చెప్పారు. అభ్యంతరపడతారు అంటే నన్ను నిరాకరిస్తారు, లేదంటే నన్ను ఎరగనని చెప్తారు, లేదంటే నా యుద్ధ నుంచి మీరు వెళ్ళిపోతారు. సో ఈ విషయాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు స్పష్టంగా తెలియజేశారనమాట. చేసినప్పుడు వెంటనే పేతురు యేసుక్రీస్తు ప్రభువా, అందరూ నీ విషయమే అభ్యంతరపడినా కూడా నేను నీ విషయంలో అభ్యంతరపడను అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడనమాట. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఏదైనా విషయం బోధించినప్పుడు, లేదంటే ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు శిష్యులందరిలో కూడా చాలా తొందరగా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేది మొట్టమొదటి పేతురు అనమాట. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పిన దానికి పేతురు వెంటనే రియాక్ట్ అయ్యి సమాధానాన్ని చెప్పాడు. అయితే పేతురు చెప్పిన సమాధానాన్ని బట్టి యేసుక్రీస్తు మరలా పేతురు వైపు చూసి ఏమన్నారంటే, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు అని అన్నారు. ముమ్మారు అంటే 3 సార్లు. 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అని పేతురికి చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్తమును ఎరిగిన వాడు గనక తర్వాత జరగబోయే విషయంలో పేతురు తనని ఎరగనని చెప్తాడని యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి ముందుగానే పేతురుతో యేసుక్రీస్తు చెప్పారనమాట. యేసు ఈ విధంగా చెప్పగానే వెంటనే పేతురు ప్రభువా, నేను నీతో చావలసి వచ్చినా కూడా నేను నిన్ను ఎరగనని చెప్పను అని చాలా దృఢంగా చాలా బలంగా యేసుక్రీస్తుకి చెప్పాడనమాట. ఆయన ఆ విధంగానే ఉండాలనే ఆయన ఉద్దేశం కాబట్టి అందుకనే నేను నీతో చావాల్సి వచ్చినా కూడా ప్రభువా నేను నిన్ను ఎరగనని మాత్రం నేను చెప్పను అని చెప్పి పేతురు యేసుక్రీస్తు చెప్పారనమాట. సో ఈ విధంగా శిష్యులతో మాట్లాడడం అయిన తర్వాత యేసుక్రీస్తు ఆ ఒలీవల కొండ దగ్గర గెత్సెమనే ఒక తోట ఉంది. సో ఆ తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారనమాట.
అప్పుడు యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేసుకుని మరలా తిరిగి వచ్చి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఇస్కరియోతు యూదా లాస్ట్ టైం ఏం చేశాడు, బల్ల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదా. ఎందుకు వెళ్ళాడు? యేసుక్రీస్తుని అప్పగించడానికి ఆయన ఆల్రెడీ ప్రధాన యాజకుల దగ్గర 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. యేసుక్రీస్తుని అప్పగించడానికి ఇప్పుడు ఈ యొక్క ఒలీవల కొండ దగ్గరికి, ఆ గెత్సేమనే తోట దగ్గరికి యూదా వచ్చాడనమాట. అదేవిధంగా తనతో పాటు, ఆ యూదాతో పాటు సైనికులు వచ్చారు. అదేవిధంగా చాలా గొప్ప జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని, అంటే యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ప్రధాన యాజకుల యొద్ద నుండి అలా అదేవిధంగా ప్రజల పెద్దల నుండి కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. అయితే ఇస్కరియోతు యూదా తనతో వచ్చిన సైనికులతో ముందుగానే ఒక మాట చెప్పి తీసుకొని వచ్చాడనమాట. ఏంటంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, కాబట్టి మీరు అతన్ని పట్టుకోండి అని చెప్పి ఆ యొక్క గుర్తు చెప్పి అతను ఏం చేశారంటే సైనికులను తనతో పాటు తీసుకొని వచ్చాడు. సో వచ్చిన తర్వాత ఇస్కరియోతు యూదా యేసు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చూడండి, ఈయన యేసుక్రీస్తు, ఈయన ఇస్కరియోతు యూదా. కాబట్టి ఈయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. సో ముద్దు పెట్టుకోగానే ఏమైంది, సైనికులకి ఈయన యేసుక్రీస్తు అని చెప్పి తెలిసిందనమాట. అంటే ఇస్కరియోతు యూదా చూడండి, ఇక్కడ తను 30 వెండి నాణ్యములకు తన యొక్క బోధకుని ఆయన అమ్మివేసి అది కూడా ఏం చేశాడు, ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తుని ఏం చేశాడు, ఆయన మోసం చేశాడు. ఆయన ముద్దు పెట్టుకొని ఒకళ్ళని శత్రువులకు అప్పగించడము అంటే అది ఎంత దారుణమైన విషయం కదా. అంటే ముద్దు పెట్టుకుని అంటే ప్రేమతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన చేసిన పని ఏంటి, యేసుక్రీస్తును తన యొక్క శత్రువులకైనా అప్పగించేశాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా యేసుని గురించి సైనికులకి తెలిసిన తర్వాత సైనికులు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చాడనమాట. ముందుకు వచ్చి చూడండి, ఈయన పేతురు, ఈయన ప్రధాన యాజకుని యొక్క సేవకుడు అనమాట. ఇతని యొక్క చెవిని కత్తి తీసుకొని నరికేశాడు. అంటే బోధకుని పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి ఆయన ఏం చేశారంటే కోపంతో ఇలాంటి ఒక పని అనేది చేశారంటే ధైర్యంగా ముందుకు వచ్చేసి ఏం చేసేసాడు, ఇతని యొక్క చెవిని నరికేశాడు. అయితే పేతురు చేసిన ఈ పనికి యేసుక్రీస్తు పేతురు వైపు తీసి, నీ కత్తి తీసుకొని నువ్వు వరలో పెట్టుకో, నువ్వు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసేసుకో అని చెప్పి ఈ ప్రధాన యాజకుని యొక్క దాసుని పైన యేసుక్రీస్తు జాలిపడి అక్కడ మళ్ళీ తిరిగి అతన్ని స్వస్థపరిచారనమాట. చూడండి, తనని పట్టుకోవడానికి వచ్చిన శత్రువుని కూడా యేసుక్రీస్తు ఏం చేశారు, అతని యందు జాలిపడ్డారు. కాబట్టి అక్కడ అతన్ని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్లు మనము చూస్తున్నాం. అయితే ఇది అయిన తర్వాత ఆ యొక్క సైనికులు యేసుక్రీస్తుని పట్టుకొని ప్రధాన యాజకుని యొక్క ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సైనికులు యేసుని పట్టుకున్న వెంటనే ఆయన యొక్క శిష్యులందరూ కూడా యేసుక్రీస్తును విడిచి పారిపోయారు. అంటే యేసుక్రీస్తు వద్ద ఎవ్వరు కూడా లేరన్నమాట. అందరూ కూడా భయంతో అక్కడి నుంచి ఏం చేశారు, యేసుక్రీస్తును వదిలి పారిపోయారు. సో ఈ విధంగా యేసుక్రీస్తును వదిలి వెళ్ళిపోతారని యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి ఆయన మొదటగానే శిష్యులతో ఏమని చెప్పారు, ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతర పడతారు అని చెప్పారు. సో యేసుక్రీస్తు చెప్పిన విధంగానే వీళ్ళు ఏమయ్యారంటే అందరూ కూడా యేసును వదిలేసి వెళ్ళిపోయారు. అయితే శిష్యులందరూ కూడా వదిలి వెళ్ళిపోయినా కూడా పేతురు యోహాను కొంచెం ధైర్యం కలిగి ఏం చేశారంటే యేసుక్రీస్తు దగ్గరగా ఉండకుండా యేసుక్రీస్తుకి కొంచెం దూరంగా ఉండి యేసుక్రీస్తును వెంబడిస్తూ వస్తారనమాట. అంటే యేసుక్రీస్తుకి ఏం జరుగుతుంది, వీళ్ళు పట్టుకున్నారు కదా, తర్వాత యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేస్తారు అనే ఒక దానిని తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే దూరం నుంచే యేసుక్రీస్తును వెంబడించడం అనేది మొదలు పెట్టారు. సో ఈ విధంగా వెంబడిస్తూ పేతురు ఏం చేశారంటే ప్రధాన యాజకుని ఇంటి వరకు వెళ్ళారు. యేసుక్రీస్తుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళారు. అయితే ఈయన బయట నిలబడి అక్కడ ప్రధాన యాజకుని యొక్క సేవకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రాత్రిపూట ఏం చేస్తున్నారంటే చలి కాచుకుని, అంటే మంట వేసుకొని ఏం చేస్తున్నారంటే చలి కాచుకుంటున్న సమయంలో ఈయన కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంటాడు అనమాట. అయితే ఆయన కూర్చుని ఉన్నప్పుడు ఇక్కడ చూడండి పేతురు ఉన్నారు కదా, ఈయన మంట కాచుకుని దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒక చిన్నది అక్కడికి వచ్చింది అనమాట. అంటే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి పేతుర్ని ఆమె గుర్తుపట్టింది. పేతురుది ఏమన్నదంటే నీవు గలిలయుడైన యేసుతో కూడా ఉంటివి కదా అని చెప్పి
పేతురుతో అన్నది. అయితే పేతురు అప్పటికే చాలా భయపడి ఉన్నాడు. ఎందుకంటే బోధకుడిని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు కదా. సో తన ప్రాణం నిమిత్తం కూడా అతను ఏం చేశాడు, భయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ విధంగా నువ్వు కూడా యేసుతో కూడా ఉంటేవి కదా అని చెప్పినప్పుడు వెంటనే నేను ఏం చేశాడంటే పేతురు, నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి ఏంటో నాకు తెలియదు అని అందరి ముందు ఆయన ఏం చేశాడంటే అబద్ధం ఆడేశాడు. అంటే ఆయన ఆల్రెడీ భయంలో ఉన్నాడు. సో అలాంటప్పుడు నువ్వు కూడా వేస్తూ ఉన్నావు కదా అని ఎప్పుడైతే అనగానే ఆయన వెంటనే భయపడిపోయి ఏం చేశాడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పే సంగతి ఏంటో నాకు అస్సలు తెలియదు అని చెప్పి ఆయన అక్కడి నుంచి లేచి కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చిన్నది ఎదురు వద్దకు వచ్చి ఏం చేసిందంటే వీడును కూడా నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ఆమె కూడా ఏం చేసింది, పేతురుని గుర్తుపట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పినప్పుడు పేతురు భయపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ రెండోసారి ఏం చెప్పాడంటే నేను ఉండలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అంటే తను చెప్పింది నిజము అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నాడు, ఒట్టు పెట్టుకొని నాకు ఆయన ఎవరో తెలియదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పేశాడు. ఇప్పటికీ ఆయన ఏం చేశాడు, రెండోసారి అబద్ధం ఆడాడు. అయితే మరికొంత సమయం అయిన తర్వాత పేతురు దగ్గరికి కొంతమంది వచ్చి నిజమే, నీవు కూడా వారిలో ఒకడివే అని చెప్పి పేతురుతో చెప్పారు. అంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్న వారిలో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి పేతురు చెప్పగానే పేతురు ఈసారి ఏం చేశాడంటే లేదు, నేను ఆయనను ఎరుగను అని చెప్పి తనను తాను తిట్టుకొని శపించుకొని ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టాడనమాట. అంటే జనాలు తను చెప్పేది నమ్మాలి అని చెప్పి తను శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, నేను ఎరగను అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా చెప్పాడు. సో ఎప్పుడైతే ఇప్పటికి 3 సార్లు ఈ విధంగా యేసుని ఎరుగను అని పేతురు చెప్పాడు. వెంటనే పేతురు ఎప్పుడైతే 3వసారి ఈ విధంగా నేను ఎరుగను అని చెప్పగానే కోడి కూసింది అనమాట. సో ఎప్పుడైతే కోడి కూసిన సౌండ్ పేతురు విన్నాడో వెంటనే పేతురుకి యేసుక్రీస్తు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. యేసుక్రీస్తు ఏం చెప్పారు, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవు అని ఆల్రెడీ పేతురుకి యేసుక్రీస్తు చెప్పారు. సో ఈయన భయంతో ఉండడాన్ని బట్టి ఆ విషయం ఆయనకి జ్ఞాపకం లేదు. కానీ ఎప్పుడైతే కోడి కూసిందో వెంటనే యేసుక్రీస్తు చెప్పిన మాట ఆయనకి జ్ఞాపకం వచ్చిందనమాట. జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆయనకి యేసుక్రీస్తు మాటలతో పాటు తను ఏం చెప్పాడన్న విషయం కూడా జ్ఞాపకం వస్తుంది కదా. నేను నీతో చావాల్సి ఉన్నా కూడా ప్రభువా నిన్ను ఎరగనని చెప్పను అని కూడా చెప్పాడు కదా. సో ఆ విషయం కూడా పేతురుకి జ్ఞాపకం వచ్చి వెంటనే ఆయన బయటకు వచ్చేసి చాలా సంతాపపడి ఏడ్చాడనమాట. అంటే తను తప్పు చేశాడు కదా, అంటే తను పాపం చేశాడు. ఇన్ని సంవత్సరముల నుంచి తనతో ఉన్న బోధకుడు ఎవరైతే యేసుక్రీస్తు ఉన్నారో అతన్నే పేతురు ఏం చేశాడు, ఎరగను అని చెప్పాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతడు తన ప్రాణం విషయంలో భయపడ్డాడు కాబట్టి ఆ విధంగా ఆయన యేసుక్రీస్తునే ఎరగను అని చెప్పాడనమాట. అయితే అప్పుడు ఆయన ఆ విషయం గుర్తుకు రాగానే బయటకు వచ్చి చాలా సంతాపపడి, అంటే చాలా ఎక్కువ దుఃఖంతో అనమాట ఏం చేశాడంటే చూడండి ఇక్కడ ఎక్కువ దుఃఖంతో ఆయన ఏడ్చాడనమాట. అంటే నేను బోధకున్నే ఎరగనని చెప్పాను కదా అని చెప్పి అతనికి తను చేసిన తప్పు విషయంలో చాలా దుఃఖం కలిగి ఆయన ఇట్లా ఏడ్చుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే పేతురు కలిగిన ఈ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఈ అనుభవం నుంచి మనం కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్ని ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిగా చూసుకుంటే యేసుక్రీస్తును గురించి పేతురు ఏం చేశాడు, అబద్ధం ఆడాడు, నేను ఎరగనని చెప్పాడు కదా. అంటే తన ప్రాణమును కాపాడుకోవడానికి నేను యేసుక్రీస్తును ఎరగను అని చెప్పి పేతురు చెప్పాడు, యేసుక్రీస్తుని తృణీకరించాడు. కానీ మనము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యేసుని గురించి మనము యేసు నాకు తెలియదు, లేదంటే యేసు ఎవరో నేను ఎరగను అని చెప్పి మనము చెప్పకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. ఇంకో పాయింట్ చూసుకుంటే మొదటిగా పేతురు ఏం చేశాడు, ఫస్ట్ ఒక అబద్ధం ఆడాడు, యేసుక్రీస్తు తెలియదు అని చెప్పాడు. సో ఆ అబద్ధాన్ని మళ్ళీ కొంచెం స్థిరంగా రెండోసారి ఏం చెప్పాడు, మళ్ళీ ఒట్టు పెట్టుకొని నేను యేసుక్రీస్తుని ఎరగనని మళ్ళీ రెండోసారి చెప్పాడు. మూడోసారి ఇంకా శపించుకొని ఏం చేశాడు, మళ్ళీ నేను యేసుక్రీస్తును ఎరగనని చెప్పేసి
చెప్పాడు. అంటే ఒక అబద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వచ్చింది. మళ్ళీ దాన్ని రుజువు చేయడానికి మళ్ళీ ఏం చేశారు, ఇంకొక అబద్ధం ఆడాల్సి వచ్చిందనమాట. అంటే ఏదైనా ఒక అబద్ధంతో స్టార్ట్ చేస్తే దాని కంటిన్యూషన్గా మనం ఏం చేయాలి, ఇంకా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో కప్పు కానీ గ్లాస్ ఐటమ్ కానీ ఏదైనా బ్రేక్ చేశారనుకోండి, అంటే దాన్ని విరగొట్టేశారు, మీకు తెలియకుండానే యాక్సిడెంటల్గా దాన్ని విరగొట్టారు. అయితే అప్పుడు ఇంట్లో మమ్మీ లేదు. అయితే మమ్మీ వచ్చి చూసిన తర్వాత ఈ గ్లాస్ని ఎవరు విరగొట్టారు, ఈ కప్పుని ఎవరు విరగొట్టారు అని మమ్మీ అడిగితే మనం ఏం చేస్తాం, మమ్మీకి భయపడతాం కదా. భయపడి ఏం చేస్తాం, వెంటనే లేదు మమ్మీ నేను విరగొట్టలేదు అని చెప్తాం. మమ్మీ మళ్ళీ రెండోసారి నిజంగా నువ్వు విరగొట్టలేదా అని అడిగింది అనుకో, లేదు మమ్మీ నేను అసలు ఆ టైంలో ఇంట్లోనే లేను అని చెప్తావు. ఒకవేళ మళ్ళీ ఇంకొంతసేపు అయినాక మమ్మీ నిజంగా మళ్ళీ ఇంకొకసారి అడిగారు అనుకో, అప్పుడు మళ్ళీ ఏం చెప్తావు, లేదు మమ్మీ నేను ఆ టైంలో చదువుకుంటున్నాను, అసలు నేను ఈ రూమ్లోకే రాలేదు అని చెప్తాం. ఇట్లా అంటే మనం ఒక అబద్ధం చెప్పిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు అనమాట. ఒకవేళ నిజం చెప్పినప్పుడు మనకి కొంచెం నిజం చెప్పగానే మమ్మీ ఏం చేస్తుంది, కోపడుతుంది, లేదంటే కొడుతుంది, మనం చేసింది తప్పు కాబట్టి. సో దానికి భయపడి మనం అబద్ధం చెప్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఏం చేయాలంటే నిజం చెప్పాలి. ఒకసారి నిజం చెప్పామనుకోండి, మనకి హార్ట్లో చాలా నెమ్మదిగా ఉంటుంది. అదే అబద్ధం చెప్తే ఏముంటుంది, హార్ట్లో మనకి భయం వేస్తూ ఉంటుంది కదా. అరే ఎప్పుడు ఈ అబద్ధం మమ్మీకి తెలిసిపోద్దు అని ఏం చేస్తాం, మనం భయపడుతూ ఉంటాం. సో అలాంటి భయం మన హృదయంలో లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా నిజాన్ని మాత్రమే చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు మనకు ఒకవేళ పనిష్మెంట్ దొరికినా కూడా, మమ్మీ తిట్టినా కోపడినా కూడా మన హార్ట్ ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా సమాధానంగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పేతురు ఈ విధంగా ఫస్ట్ అబద్ధం చెప్పుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇట్లా 3 సార్లు అబద్ధం చెప్పుకున్నాడు కదా. అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి అంటే మనము ఎలా ఏ విధంగా ఒక్కొక్క విధంగా దూరం అయిపోతాము, అంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా దిగజారిపోతుంది అనే విషయం కూడా ఈ అబద్ధాల ద్వారా మనకి తెలుస్తుంది. ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం అంత భయపడుతూ చెప్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అలవాటు అవుతుంది కదా. తర్వాత థర్డ్ టైం చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే మన ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే యేసుక్రీస్తు నుంచి దూరంగా జరిగిపోతూ వస్తుంది. మనం మంచిగా సత్యం మాట్లాడినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం. తర్వాత అబద్ధాలు మాట్లాడుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఏమవుతామంటే యేసుక్రీస్తుకి మనము దూరం జరిగిపోతూ ఉంటాం అనమాట. సో ఇలాంటిది కూడా మన జీవితంలో జరగకుండా మనము చూసుకోవాలి. మనం ఇంకా ఏం విషయాలు నేర్చుకుంటామంటే పేతురు ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు, తన తప్పును తెలుసుకున్నప్పుడు వెళ్ళి సంతాపపడి ఏడ్చాడంటే పశ్చాత్తాపడ్డాడు. సో ఎప్పుడైతే మనం కూడా ఏదైనా తప్పు చేసినా పాపం చేసినా కూడా మనకు ఆ విషయం తెలిసిన వెంటనే మనం నిర్లక్ష్యంగా ఉండి దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఉండకూడదు. మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నేను ఈ తప్పు చేశాను అని చెప్పి ఆ తప్పు నిమిత్తం మనం దేవుని సన్నిధిలో ఏడ్చామనుకోండి, లేదంటే పశ్చాత్తాపడ్డామనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే యేసుక్రీస్తు మన యొక్క పాపమును క్షమిస్తాడు. పేతురు యొక్క పాపాన్ని కూడా యేసుక్రీస్తు ఏం చేశారు, క్షమించారు. సో అదే విధంగా మన యొక్క పాపాలను కూడా యేసుక్రీస్తు క్షమిస్తారనమాట. అయితే ఈ లెసన్ నుంచి మనం నేర్చుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తును ఎరుగను అని మాత్రము చెప్పకూడదు. ఆయన గురించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అదేవిధంగా మనము అబద్ధము ఆడకూడదు. ఎల్లప్పుడూ యేసుక్రీస్తునికి దగ్గరగా ఉండాలన్నమాట. అయితే ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా కలర్ పేపర్స్తో ఏం చేస్తారు అంటే ఒక కోడిని తయారు చేయండి. చేసిన తర్వాత దీనిపైన ఒక వాక్యం రాయాలన్నమాట. అది ఏంటంటే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, రోమా 1:16. ఈ వాక్యాన్ని దీనిపైన రాయాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో రాసే వాళ్ళైతే రూస్టర్ని మీరు ప్రిపేర్ చేసిన తర్వాత దీనిపైన ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రోమన్స్ 1:16 అని రాసి దీన్ని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే మీ బుక్లో స్టిక్ చేసుకోండి.
సో ఈ లెసన్ ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున ప్రభువా, ఈ లెసన్ ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉండడానికి ప్రభువా, అదేవిధంగా అబద్ధం ఆడకుండా ఉండడానికి, మేము చేసిన తప్పు విషయం ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా, మేము పశ్చాత్తాపడ్డానికి ఉన్నటువంటి కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మీ గురించి ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాక్ష్యం ఇవ్వడానికి ఉన్నటువంటి కృపను, సహాయమును, శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.